పరమగీతములు 5వ అధ్యాయం 5:12. తెలుగులో కోవనూరు, తమిళ్లో పురాణం, తమిళ్లో పురాణం అంటే పావనము. ప్రభువైన యేసుక్రీస్తు నేత్రములు యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆయన చుట్టూ ఆయన పోలి ఉందము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన బయలుపడినప్పుడు, ఆయన కనపడే సమయం ఎలా ఉంటామంటే ఆయన వల్లే ఆయన రూపం ఉంటాము. ఎందుకంటే మనం సృష్టించబడింది ఆయన పోలికలో. నరులను తన సారూప్యంగా తన పోలికలు చేసుకుందామని అనుకున్నారు ముగ్గురు. మనమందరము ఆయన పోలిక చూడాలి. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో, నవలవనుడో, రత్నవనుడో, ఆయన ఏ విధముగా అన్ని విధాల పూర్ణతలు ఉన్నవో అట్టి పూర్ణత మహిమల సంఘం మానవుడు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక వారిలో నది తీరున ఒక గువ్వ లేక బావులు ఉంటే ఆ నీళ్ళ దగ్గర ఉష్ణమైన కండు చల్లగా లేక అది శాంతంతో ఉన్న కళ్ళుగా ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క కళ్ళు లోకంలో ఉన్న జన్మలలో కుష్ఠరోగులను, వికలాంగులను, ఆహారం లేని వారిని తన యొక్క కళ్ళు చాలా జాలి కలిగి, ప్రేమ కలిగి, శాంతం కలిగి వాళ్ళని ఆదరించినాడు. మన కళ్ళు కూడా దారిలో వెళ్ళే సమయంలో, వచ్చే సమయంలో మనము ఎదుటి వారి ఎడల మన కళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి, ప్రేమగా ఉండాలి. అలాగనే అందరూ విశ్వసించాలి. కొంతమంది అడుగుకున్న వాళ్ళు ఉంటారు, అన్ని విధాలు బాగా ఉంటాయి. అని వికలాంగులు నడవలేక, కూర్చోలేక, ఉండలేక, చాలా అసలు బాగలేనప్పుడు పరిశుద్ధాత్మ అందరూ చేస్తారు. ఈ వ్యక్తికి విషయమై, ఈ వ్యక్తి పట్లి, ఈ వ్యక్తికి సహాయం చేయమని దేవుడు ప్రేరేపిస్తారు. చాలామంది దైవజనులు కదా, చర్చికి వస్తే చాలామంది చర్చికి వస్తే ఏదో సహాయం చేస్తున్న ఉద్దేశంతో చాలామంది చర్చికి వస్తారు. విశేషంగా దైవజనుల దగ్గరకు వస్తారు. అయ్యగారు మా ఊరు తగలబడిపోయింది, ఇల్లు తగలబడిపోయింది, మాకు చాలా కష్టం ఉన్నాయి, నేను సహాయం చేయయ్యా. ఏ ఊరయ్యా? మా ఇంట్లో పక్కన పల్లె, నేను నెల్లూరులో ఉన్నాను. నేను నెల్లూరులో ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. మాది రైతుల పక్కన తగ్గబడిన పాస్టయ్యా, మాది సహాయం చేయని వచ్చాడు. బ్రహ్మాండ సాయం చేస్తారా బాబు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఒక అబ్బాయిని పిలిపించి, అదే కొంచెం బాగా పోరాడు, బాగా చూసాడు. బాగా చూస్తే దాదాపు 3,000 రూపాయలు దొరుకుతాడు. ఉన్న వాస్తవాలు చెప్పరా, లేకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తాననేసాను. అంత మంత్రాలయ్యా, అంత మంత్రాలే, ఏదో పుస్తకానికి వచ్చాను, సంపాదించుకున్నాను, ఏం కాలేదు, నటించానని వాస్తవం చెప్పేశాను. చాలా మాట్లాడినాను. సరే ఒకటి ఓవర్ విజయవాడ సెంట్రల్ పలానా ఫైతో పలానా విశ్వాస భర్త నేను పులివెందులకి ఒక రచన రాయడానికి నేను ఒక కవిని డబ్బు పోగొట్టుకున్నానైనా నాకు సహాయం చేయండి అన్నాడు. నేను అక్కడ ఫైతో ఫోన్ చేశాను. అక్కడ ఇంగ్లీష్ అన్న ఏంటి నిజంగా అన్నా వీడు మహాభయంకరుడే, ఎదుగుకి వచ్చాడా అన్నాడు. సరే విషయాన్ని వివరించుకున్నాను. బర్గీష్ వచ్చాడు. బర్గీషో ఆయన మిది తీసుకెళ్ళి వాడికి భాష ఇచ్చేయన్నారు. 4 పెరిగారు, నేను పెరిగాను. ఇప్పుడు నేను గోవల్ చెరువు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారా అని అనేసాను. ఉన్న వాస్తవాలు చెప్పయ్యా, నేను ముందు వెళ్ళిపోవాలని
ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి ఎదురుగా. పోలీసులకి ఎప్పుడైతే ఫోన్ చేశానో మొన్న వాస్తవాలు బయటపడ్డాయి. ఎవరు పరిగెత్తాడు, ఇంటి పరిగెత్తి సందులు పరిగెత్తాడు. నాకు సందు అవుతాను పాట అయిపోయాడు. సరే 2 వారాల క్రితం నాకు వచ్చారు. అయ్యా మా పిల్లలతో పోగొట్టుకునే కష్టపడుతున్నాను, గోధుమ పిండికి 1 కిలోకి అయ్యా. పౌరులు వచ్చాడు. అయ్యా అది పూర్వమావుల దగ్గర పబ్బేలు పోయిదానికి వచ్చి కట్టుకున్నాము. దగ్గర ఈ రోజు ఇదే 21 తారీఖు ప్రతి రోజున అన్నాలు పెట్టుకోవాలనుకుంటున్నాము. కాస్త సాయంత్రం వాళ్ళకి నటిస్తారు, నటిస్తారు. నేను చూసి ఫోన్ తీసుకొని, సార్ వాళ్ళ వీధిలో వాళ్ళు అసలు నిమిషం అంటే గాలి వెళ్ళిపోయేసి 2 వీలర్ ఇంత ఫాస్ట్ పడవ వెళ్ళిపోతాము. వీళ్ళంటూ చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. వాళ్ళని జాబ్ చూపించకూడదు. వాస్తవంగా ఈరోజు సిస్టర్ వచ్చారు. మీ దగ్గరికి వచ్చినట్టు వచ్చారా? ఆమె గీరుకుంటాము. నేను మ్యూజిక్ ఎంత పోయి మీరు జిరాక్స్ చేసేవాళ్ళం. మనం ఎక్స్ట్రా నెంబర్ స్కాన్ మన దగ్గర ఉంటాం. లోకంలో హాస్పిటల్లో మామూలు స్కానింగ్లు లేకపోతే ఎక్స్రేలు నెంబర్ స్కాన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నుకలు బ్రేక్ అయిందా, బ్లడ్ క్లాట్ అయిందా, గడ్డలు ఎక్కడ ఉన్నాయి, కళ్ళు ఎక్కడ ఉన్నాయి, వాపులు ఎక్కడ ఉన్నాయి, మనకు మైండే చెప్పేస్తుంది. అది ఆ వరాన్ని మనకి ఇచ్చేది దేవుడు, వివేచన వరం ఉంటుంది. మనకి కథ ఏంటంటే చూశాను. సరే లోపల మనప్పుడు బయటకు కూడా ప్రార్థన చేస్తానని అప్పుడు ప్రార్థన చేశాను. మా మీరు సార్ కఠిన సర్జరీ చెప్పాలి తెలుసుకోవాలి. కొందరు వాస్తవంగా చాలా కష్టంగా జరుగుతారు. వాళ్ళని చాలా చూపించాలి. విస్మరించినంత అర్థమైపోతాం. నిజంగానే కష్టంగా ఉన్నారు, బాధలు ఉన్నారు అని మన కళ్ళు వాళ్ళని చూసి జాలి కలిగి, కనికరం కలిగి వాళ్ళకు మేలు చేయాలి, తెలుసుకోవాలి. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు యొక్క నేత్రంలో దావీదు కీర్తన 33:18 వారి కరువులో ఉండి వారికి ఆయన సహాయం చేయగల దేవుడు. దావీదు కీర్తనలు 33వ అధ్యాయం 18-19 వాటిని చదువుకున్నాం. వారి ప్రాణం మరణం తప్పించగలను, యెహోవా దృష్టి లేదా యెహోవా కన్నులు కరువులో ఉన్న వారిని వారి ప్రాణం మరణం నుండి తప్పించుకును, కరువులో వారి సజీవులు కాపాడుకును యెహోవా దృష్టి వారి మీద ఉన్నది. దేవుని యొక్క కన్నులు కరువులో రాసిన కాలంలో దేవుడు చెప్తున్నాడు ఏలియా ద్వారా. ఏలియా సారేపాత ఊరికిలో అక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఎవరున్నారు? విధవరాలు ఉన్నారు. మనం పోషించు. ఏలియా అక్కడికి వెళ్ళాడు. ఆ పూటకి తినాలని చనిపోవాలనుకున్న కుటుంబం ఏలి అంటాడు, మొదట నాకు ఒక అప్పు చేసుకుంటా. నీ బుద్ధిలో నూనె తక్కువ కాదు, నీ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాదు. ఆవిడ అలాగని చేసుకొని రావడం చూస్తున్నాం. ప్రార్థన చేశాడు. ఆ కరువు కాలం వర్షం వచ్చి పంటలు పండేంత వరకు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, తొట్టిలో పిండి వేశారు తక్కువ కాలేదు. నిజముగానే మన యొక్క జీవితంలో ఏమి లోటో ఏమి లేదో అవి దేవుడి నియంత్రణ చూస్తూ ఉంటాయి. కరువులో వారి ప్రాణం మరణం తప్పించుకును, కరువులో వారి సజీవులు కాపాడుకును, యెహోవా మీద వాస్తవంగా కనీసం ఏ రోజులు కాకపోయినా 30-40 సంవత్సరాల క్రితంలో మన యొక్క స్థితి చాలా దారుణం ఉండేది. ఇప్పుడు ఏ
ఏ ఇంట్లో కూడా కరువు అంటూ లేదు. కాకపోతే లక్షలు లేవు కానీ కరువు లేదు. మా ఇంట్లో కరువు ఉందని చెప్పగలరా? చెప్పలేదు. మా ఇంట్లో బియ్యం తక్కువ ఉంది, పిండి తక్కువ చెప్పడం లేదు. ఏదో లక్షలు లేకపోవచ్చేమో కానీ డబ్బు లేకపోతే లేక ఇంట్లో బియ్యం లేకపోతే అంటే బియ్యం కనీసం ఈ మార్చి రోజుల్లో ఫిబ్రవరిలో పల్లెటూరులో ఏం చేస్తారంటే కొంచెం టౌన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ 20 గంటలో 15 గంటలో 30 గంటలో ఇంట్లో బాగా పేర్చుకుంటారు. బియ్యం వ్యాపారం లేకపోతే కలుపుకొని చాలా పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఏం ప్రాణం ఉంటుంది? ఏం ప్రాణం ఉంటుంది? పరలోకమందున్న మా తండ్రి మాకు నేడు అనుదిన ఆహారం దయచేయి అన్ని మొక్కలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు పరమ ప్రార్థన చేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నేర్పించి వ్యాధుల్లో నేర్పించారు కనుక వాళ్ళు అనేక వ్యాధులు చేస్తూ ఉంటారు. ఇంట్లో మూటలు ఉంటాయి. మా సిస్టర్లు 2 మూటలు లోపల పెట్టుకుంటారు. అయిపోయి లోపల 2 మూటలు ఉండగానే నాకు బిల్లు వేస్తూ ఉంటారు. అన్నావు నేను తక్కువ ఉంది, నేను తక్కువ ఉంది అంటే కనీసం 10 రోజులు కొంచెం మామూలు సేవ జరుగుతుంది కదా, నేను పట్టించుకుని ఇప్పుడు లేకుంటారు. నేను చూద్దాం 20 రోజుల తర్వాత తెచ్చి కొంచెం అలా అయిపోయాడు. కానీ మా తెలుసుకోవాలి వీళ్ళు రక్తం తెలుసుకోవాలి. కానీ దేవుడు కరువులో నుండి వారి ప్రాణాలను తప్పించుటకు ఆయన కన్నులు మనం చూస్తూ ఉంటాయి. సరపతిలో ఏలియా ద్వారా ఆ కుటుంబం దేవుడు కాపాడాడు. ఎంతోమంది నాలో కరువులో ఉన్నవాళ్ళు వీరు కాకపోయినా మా ప్రాంతంలో కనీసం 30 సంవత్సరాల చాలా కష్టాలు పడేవి. నీకు ప్రపంచంలో అనేక భాగాలలో ఆఫ్రికా ఖండంలో పలు ఖండాలలో వాస్తవంగా నీళ్లు లేని పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితులు, తినబడ లేని పరిస్థితులు, చాలా కష్టపడే ప్రాంతాలు వాక్యం వారికి నెరవేరాలంటే ఇంకా వాక్యం ఉంది తెలుసుకోవాలి. దేవుని కన్నులు ఇలాగూ జరుగుతాయన్నమాట. తెలుసుకోవాలి. నీకు ప్రభువైన దేవుని కన్నులు నీకు కలిగిన కన్నులు, నీకు కలిగిన కన్నులు తెలుసుకోవాలి. 4:10 జెరుబ్బాబెలు చేతిలో ముందు చూసి యెహోవా సంతోషపడెను. జెకర్యా 4:10. యెహోవా యొక్క 7 నేత్రములు, మన 2 నేత్రాలు ఉంటాయి కానీ దేవుని నేత్రాలు 7 నేత్రాలు వచ్చాయి. ఎక్కడ ఉన్నాయనుకుంటారు? 7 అన్నప్పుడు అది పూర్ణత. ఆయన కంటూ కనపడదని తెలియదంటూ లేదు. ఆయన కంటూ కనపడది తెలియనిది అంటూ లేదు. అన్ని చోట్ల ఉంది దేవుడు. ఆయనకు కనపడదంటూ లేదు. మన దేవుడు చూస్తున్న దేవుడు. జెరుబ్బాబెలుని ఒక భక్తుడు చేతిలో గుండు నూనె చూశాడు. ఏం గుండు నూనె అంటే వేదాలు వేస్తే రోజు గుండులతో పనిచేస్తుంటాడు. వేదాలు వేసిన చేతిలో గుండు నూనె ఉంటుంది. దీని అర్థం ఏంటంటే యెషయా గ్రంథము 28:17 వాక్యంలో నీతి మంట గుండుగాను న్యాయం పలువులుగా ఉంచుకున్నాడని చదువుకుంటున్నా. న్యాయం పలువులుగాను అంటే న్యాయం పలువులు నీతి మంటకు అంటే న్యాయం నీతి న్యాయం దేవుడికి చాలా ఇష్టం. నీ నీతి న్యాయం సింహాసనకు ఆధారములు. దేవుడి సింహాసనం ఎత్తబడాలంటే ఈ భూమిలో నీతిగా న్యాయం నడుచుకోవాలి. అవినీతి, దుర్నీతి, సునీతి ఈ నీతిని దేవుడు ఇష్టపడతాడు. నీతిగా జీవించాలి. అలాంటి వాళ్ళు బైబిల్ చెప్తుంది
హింసింపబడతారు, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. కనుక ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంట్లో, సేవలో, పరిచయంలో, మినిస్ట్రీలో మనం నీతిగా ఉన్నప్పుడు అన్ని హింసలే. నీతిగా జీవించిన వాడికి అన్ని హింసలే. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు, యోసేపులు, ఇంకను యేసు ప్రభులు వారు, యోహాను, బాప్తిస్మ యోహాను, ఇలాంటి భక్తులందరూ కూడా నీతిగా నడుచుకున్నారు, న్యాయంగా నడుచుకున్నారు. వారందరికీ వచ్చిన ప్రమోషన్లు అన్నీ చూస్తే ఈ ప్రమోషన్ లేదు. ఈ భూమిలో వాళ్ళు చాలా కష్టాలు పడినారు. అగ్నిశోధనలు కింద సింహంలో గారు, మామూలు ఇనుమని, సరసాలు, ఏసేపు, వీళ్ళంతా నీతిగా జీవించారు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు, పౌలు, సీలను, వీళ్ళందరూ కూడా నీతిగా న్యాయంగా మాట్లాడారు. దీనివల్ల మనం వినాయక జెరుబ్బాబెలు చేతిలో గుండు నుండి యెహోవా చూచెను. ఆయన కళ్ళు నీతి న్యాయంగా నడుచుకున్న వారిని చూస్తుంటాడు, వారి కృప పంపుతూ ఉంటాడు, వాగ్దానాలు పంపుతుంటాడు, దర్శనాలు కనబడుతుంటాయి, స్వరాలు కనబడుతుంటాయి, శబ్దాలు కనబడుతుంటాయి, సహాయమైన కృప కలుగుతుంటుంది. అనుక్షణం దేవుని యొక్క వార్తలు, దేవుని సత్యములు, ప్రేరణలు, వాక్కులు, ఆనందాలు, దర్శనాలు, స్వప్నాలన్నీ ఈ హింసింపబడే వారితో దేవుడు ఇచ్చుకుంటాడు. ఎందుకంటే నేను తప్పక మనకి ఎవరు అధికారులు, మంత్రులు, న్యాయపతులు, మనుషులు, బంధువులు, ఇరుపులందరూ చెట్టు నాశనం చేయకపోతే నేను ఒక్కడే నీతి న్యాయం ఎరిగిన వాడు, నేను కూడా వాళ్ళ పక్షాన వెళ్ళిపోతే వాడు బతికేంది అని వాళ్ళ పక్షాన పడ్డారు. వారు కాలంలో మాట్లాడుతూ, స్వప్నంతో మాట్లాడుతూ, దర్శనంతో మాట్లాడుతుందా, ప్రేరణతో మాట్లాడుతుందా, స్వప్నంతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే నీతిగా చూస్తున్నాం, న్యాయంగా నడుచుకున్నాను. హింసలు వచ్చాయి, కొంచెం ఓర్చుకో, సింహాసం వస్తుంది, నీ కిరీటం వస్తుంది, ఏలుబడి వస్తుంది, ఆధిపత్యం వస్తుంది, అధికారం వస్తుంది, నీకు సమస్తం ఏలుబడి కలుగుతుంది. కొంచెం ఓర్చుకోవడం, భయపడతాడు, నలుగురు ఓదార్చుకుంటాడు. దేవుడి లాగా మనం దేవుడు తన జనం చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం. మీకు దేవుడు నలుగురు చేత ఒక పక్షపాత గలవాడిని స్వస్థపరిచిన నిమిత్తం యేసు ఉన్న చోట పైకి కింద తీసుకున్నప్పుడు యేసు ఆ రోగిని చూడాలి. ఎవరు చూశారంటే వారి విశ్వాసం చూచి, ఆయన కన్నులు వారి విశ్వాసం చూశారు. మార్కు 2:5 మాట్లాడారు. మార్కు 2:5 మాట్లాడారు. చూడండి, యేసు వారి విశ్వాసం సూచించాలి. మనం కూడా దేవుని మీద ఎంత విశ్వాసమో చూడండి. నీవు కడపలో ఎంత విశ్వాసం అంటే నాకు అంత విశ్వాసం. ఇక్కడ జనాలు బట్టి చెప్పగలేదు. విశ్వాసం అంటే విశ్వాసమే. ఏ సంక్షేమ పథకాలు, ఏ ల్యాండ్ కొనాలన్నా, లేకపోతే ఏ చర్చి కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏదైనా మంచి కార్యం జరగాలంటే వైఎస్ రాజశేఖర చేవలు ప్రారంభిస్తుంటే కార్యం జరగాలి. ఏ కార్యమైనా ఇక్కడ కడప స్టార్ట్ చేస్తే దానికి సభలు అభివృద్ధిలో ఉంటుంది. అది నా విశ్వాసం. అని ఏ విశ్వాసం? ఈరోజు ఇక్కడ చెప్తే కొత్త నాటికి అన్ని వరాలు వస్తాయి. వాళ్ళు తింటారు, తాగుతారు, వింటారు, ఇంట్లో కష్టాలు ఏముంటే నాకు తెలియదు. భక్తుడు, సేవకుడు, మా సేవకుడు, మా బ్రదరు, మా ఇన్ఛార్జ్ ఏం చేసినా దేవుడి కోసం చేస్తాడు, దేవుడి పని కోసం చేస్తాడు అని జనాలు ఏం చేస్తారంటే కుక్కలు ఇస్తారు. అది నా విశ్వాసం. అది నాకు ప్రగాఢ విశ్వాసం. పనులు దేవుడు చేస్తాడో ఆ విశ్వాసం చూస్తుంటాడు, విశ్వాసంతో కనిపెడతా ఉంటాను. నేను ఏ కార్యం ఆత్మీయ అనుభవాలు, ఏ కార్యం సాధించాలి విశ్వాసంతో మనం ఉంటే విశ్వాసంతో చూసి కనపరుస్తాడు. ఈ పక్షవాతం వాడికి కాళ్ళు చేతులు నడవలేని పరిస్థితి. యేసు ఉన్న చోట పైకి పెట్టి నలుగురు దించబడుతుంటే ఆ నలుగురు చూశాడు. నమ్మకం, నేను చేస్తానని, నేను అద్భుతం చేస్తానని, నడిపిస్తానని, వీళ్ళు బతికిస్తానని, వీళ్ళు చేతులు వస్తాయని, వీళ్ళు పాడతాడు, పలుకుతాడు, మాట్లాడతాడని వీడికి లేకపోయి వీడి మొహం నాకు తెలియదు. వాళ్ళ నలుగురు మొహాలు కనపడుతుంది నాకు. వాళ్ళ ఆత్మత, వాళ్ళ ఆవేశం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళ ఆవేశం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ హృదయం, మనసంతా కళ్ళు, వాళ్ళ ముఖం చూసేస్తారు. వారి విశ్వాసం చూచి చాలా మంది విశ్వాసులు కన్వెన్షన్కి అనేక ఆత్మహత్యలు వస్తున్నారు. ఏం చెప్తూ వస్తారో ఒక్కరు వచ్చారు, వాళ్ళ
కన్వెన్షన్ చూడు, ఉపవాసం ప్రార్థించడు, హీలింగ్ జరుగుతుంది, మాకు వస్తే ఈ రోజు మాత్రమే, మీ జీవితం మాత్రమే, మాకు ఎలా పెట్టి వీళ్ళు పెట్టుకొని చాలా ప్రయాసం తీసుకెళ్తారు. అది వారి కోసం కాకపోతే వీరి కోసమే విశ్వాసం చేసి ఏం చేస్తారంటే అద్భుతం చేస్తారు. కళ్ళు లేని థామస్ అని ఒక బ్రదర్ ఉండేవాడు. థామస్ అని ఆయన ప్రకాశం డిస్టిక్లో ఒక ఊరు రాలేదు. ఆ ఊరిలో సేవకులుగా సేవ చేసేవాడు. ఆయన సేవ ద్వారా ప్రకాశం డిస్టిక్లో పమ్మిడిపాడు మా సిఎసి థామస్ గారు ఆయన రాయపూర్లో అక్కడికి వెళ్ళి చేసుకోకూడదు, వెళ్ళేవాడివి, నీవు పోయి సేవ చేయాలంటే పమ్మిడిపాడు సేవ ప్రారంభించారు. సుమారుగా ఆ ఏరియా అంతా పమ్మిడిపాడు, అందరికీ మేదగట్ల, ఒంగోలు ఇవన్నీ ఆయన ఒక విశ్వాసి పెళ్ళి కాదు, 2 కళ్ళు అభిషేకం పొందాడు. చక్కగా ప్రసంగాలు చేస్తారు, చాలా బాగా చేస్తారు ప్రసంగాలు. చదువులేదు, నేను ఎన్నో సందర్భంలో నేను నిలబడి కొంచెం ఆయన ప్రసంగం చేసింది నాకు విశ్వాసం. అప్పుడు కన్వెన్షన్లో చెన్నై కన్వెన్షన్ తీసుకెళ్తారు. నేను మద్రాసు వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నానంటే వాణి చూస్తాను, సాయంత్రం చూస్తాను, అన్ని చూస్తాను, విగ్రహం చూస్తున్నాను, మేము అక్కడంతా అందరూ ఉంటారు, నన్ను కూడా చూపించారు, మేము కూడా వస్తుందంటే రండి మనందరం ఒక పనులను ఉంచుకొని అప్పుడు ఆయన కూడా వచ్చేవాడు. నేను సెంట్రల్ రైల్వే స్టేషన్ దిగి ఆ సముద్రం నుంచి దారి పడతాను. ఆయన తీసుకెళ్తా ఉంటాడు, కళ్ళు లేనుడి అక్కడికి వెళ్ళగానే 19 నిరమిపోతారు. అన్న త్వరగా రెడీ పోదామనంటే తను ఎక్కడికి వస్తారండి ఆయనలో ఎక్కడికి వస్తారని చెప్పి పాపం వాళ్ళకి సాయంత్రం 5:30 కానీ ఆ స్టేజ్ దగ్గర చూస్తాం. చూడడమే ఇది కళ్ళు కనపడదు, చూడ డ్రమ్ము తీసుకొస్తారు చూడాలి. అవును నా డ్రమ్ము వచ్చిందన్నా, 3 చీరలు వేసారన్నా, వస్తారు 3 హీరోలో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోమబాబు అట్లా చూడాలి. యాక్టర్లు వస్తారు చూడు, పాటకారు సిస్టర్ అల్లుడు వస్తారు, వాళ్ళు కూర్చున్నారు. ఇలా చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేసి ఆ పాటని వాక్యం విని 3 రోజులు లక్ష్యం అన్నారు. తప్పిసరిపోతే లక్ష్యం చేసేసారు. యాక్టర్లో ఏదో ఈ విశ్వాసం వాళ్ళంతా రక్షించారు. సుభాగ్యం సౌభాగ్యం సుభాగ్యం వాక్యం ఇప్పుడు విశ్వాసం ఇప్పుడు చాలా మంది ఉన్నారు. 5వ రక్షించబడ్డారు. వారి విశ్వాసం చూచి మనం కూడా చర్చి రండి, పరిశుద్ధ రండి, ప్రార్థన చేస్తారు, బాగుపడతారు అని మనం జనాల్ని మోటివేషన్ చేసి తెలుసుకుంటారు. వారి విశ్వాసం చూసేసి ప్రభు బాగు చేశాడు. దేవుడు స్తోత్రం. ఇక్కడ దేవుడు ఒక ఆలయంలో కూర్చున్నాడు, మందిరంలో. ఒక పేద వివరాలు కాలు వేయించుగా ఆయన దూరం చూశారు. శిష్యుని అడుగుతున్నాడు, లేదా వీరందరికంటే ఎవరు వేశారు? చాలామంది వాళ్ళు సంస్కృతి చేస్తున్నారు, కానీ ఒక విధురాలు మాత్రము ఒక కాసు వేసింది, 2వ కాసులు వేసింది. అప్పుడు ప్రభు అంటాడు, ఎవరు ఎక్కువ వేశారంటే చాలామంది చెప్పుకుంటున్నారు, కానీ యేసు ప్రభు అంటాడు ఆ విధవరాలు ఎక్కువ వేసింది. సువార్త 20వ అధ్యాయము 31 ఆయన పాలించి కాను పెట్టిలో వేయించిన ధనవంతులు పాలు చూశారు. ఒక పేరు విధవరాలు దేవుడు చెప్పే మాట సత్యం, నిజము, అబద్ధం కాదు, నిజము. ఒక పేద విధవరాలు 2 కాసులు వేసింది. ప్రభు చూస్తున్నాడు ధనికులను, బాగా చూస్తున్నాడు ధనికులు. ఇంట్లో చూసుకుంటాడు, ఇంట్లోనే చూసుకుంటాడు. ప్లేట్లో డబ్బులు తీసుకుంటారు, ఇంట్లో పెట్టేస్తారు, చిన్న లక్ష్యం భావిస్తున్నారు. ప్రభు చర్చిలో ఒక సాగు అంటది అన్న చెప్పాడు, సంస్కృతి నీతి కంటే వరుస నీతి కంటే మీ నీతి అధికం కానీ పర్వాలేదు
మీ యొక్క ఉద్దేశం అడిగారు. అవునమ్మా, శాస్త్రులు పరిశీలు దర్శనం పంపిస్తారు. ఆ నీటిని అధికంగా ఇవ్వాలనుంది, అధికంగా ఇస్తున్నారు సంఘవిశ్వాసం, నువ్వు ఇస్తున్నామన్నాడు. అని చెప్పింది నాకు వచ్చే దర్శనం, నాకు వచ్చే ఉద్యోగంలో ఇంతగా వస్తుంది. కానీ మీకు ఎంత ఇచ్చిన చూడండి. చూస్తే ఆమెకి ఇచ్చే దర్శభావం కనీసం 90,000 లెక్క వస్తుంది. ఆయన 10,000 ఎక్స్టెండ్ చేస్తాను. ఏమంటే అవును అధికుతున్నాడు కదా తెలుసు ప్రభు, నీకు ఎవరు చెప్పారంటే ప్రసాదం గురించి కొత్తగా చెప్పన్నాడు, మేము కూడా ఎందుకు తిరిగాను, అందువల్ల మేము కూడా ఎక్కువ వేస్తున్నాము. ఈ కడప జనాలు అడిగితే ఏమైనా కొంచెం పెంచుతున్నారా లేదా? పెంచలేదు. చాలా యేసుప్రభు చెప్పాడు, శాస్త్రుల నీతి కంటే పరిస్థితి కంటే మీ నీతి అధికము కాని ఎడల భావిస్తున్నారట. ఖచ్చితంగా దశభాగం అయితే ₹1 ఎక్స్ట్రా వేస్తున్నావా? ఎక్కువనా? మంచిది. మేము దశభాగం ఇక్కడ ఇవ్వట్లేదు, నేను కూడా దశభాగం లేదు, నేను దశభాగం ఇవ్వలేదు, సగం ఇస్తున్నా. అర్థం నాకు 2 లక్షలు ఇస్తాను, లక్ష ఆడేసేస్తున్నాను, ఇంకా రావాలంటున్నవాడు, ఇంక నేనేం చేయాలి? మీ దశభాగం ఇవ్వట్లేదు, నూతన దశభాగం పోయింది. అందుకనే దేవుస్తావు. చాలా మంది ధనికులు చూస్తున్నాను, మూటలు తెచ్చేది చూస్తున్నాను. ఇంట్లో ₹1,00,000 ఉంది, ఇంటికి ఎనకసి వచ్చి ₹1,000, మిగతా 90,900 ఆడు పెట్టుకున్నారు. కానీ ఈ ముసలావిడ, ఈ వృద్ధాపురాలు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఒక కాసు దేవుడికి వేయాలి, ఒక కాసు భోజనానికి. నా భోజనం కూడా దేవుడు ముఖ్యం అని ఆయన ప్రేమించాడు. సనుకు కొనుగోలు బలవంతం కవియు ఉత్సాహంగా చేయగలను అని ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పత్రికలలో పౌలు గారు అలా చెప్పాడని చెప్తున్నాడు. కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. ఉత్సాహం ఇచ్చు వారిని ఏడవాలి, ఉత్సాహం ఇచ్చు వారిని ఉత్సాహం కావాలి. 10,000 అవసరం, మామూలు 5,000 ఇస్తారు, 5,000 పక్కన ఇస్తారు, ₹1,000 సిస్టమ్ చేయాలి, మళ్ళీ 4,000 పక్క పెట్టి ఒక ₹1,000 పక్కన ఇస్తారు. ఇక తీస్తారే ఒక రోజు అయిపోతుంది. ఇదైతే చేయకూడదు. చూడండి, 10,000 పక్కకి ఇద్దాము, మాకు ఎక్కువ వచ్చింది కదా, మన బ్యాలెన్స్ ఎక్కువ అయిపోయింది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మనకు బాగా వెళ్తుంది, ఇంట్లో ఖర్చులు ఎక్కువ మిగిలిపోతా ఉంది, డబ్బు ఇంటి ఖర్చు అంతా పెట్టుబడి మిగిలిపోతానే ఉంది. సరే కష్టపడుతున్నారు కదా, ఖర్చులు చేస్తాగా అని 10,000 లెక్క పెట్టి పెడతారు. ఏం చేయాలా? ఆయన అంత తెలుగులే 5,000 తీసేస్తారు. 5,000 పెట్టి బ్రదర్ చేయాలంటే పరిస్థితి ఉంటుంది. 4,000 పెట్టి తీస్తారు. నా దగ్గర సిస్టర్ వాళ్ళు ఏం చేయాలా? ఈ 5,000 ఒక 5 సార్లు చేస్తారు. చదువుకుంటా ఉత్సాహమే ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? ఉత్సాహంగా ఇచ్చేవాడు. ప్రభు ఎంతో చదవడానికి బాగా సనుకొనక బలవంతం కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్నది. నేను ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను. ఆ ప్లేస్కి వెళ్తే నేను ఏళ్ళ కూర్చోగా నిశ్చయం వచ్చేసింది. మనసులో ఏదైతే మనకు నిశ్చయిత వస్తుందో దాన్ని మనం తగ్గకూడదు, నిశ్చేసేయాలి. ఆ ప్రేరేపణ అనేది దేవుడు చేసేది ప్రేరేపణ. వాళ్ళ అర్థాలు అట్టే ఉంటాయి, ఆ సమస్యలు అట్టే ఉంటాయి. నేను ఎన్నో సందర్భాలలో నేను నా కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రేరేపిస్తూ నీకు వస్తారు. ఈరోజు 2 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ వస్తుందని నాకు ప్రేరేపణ. ఖచ్చితంగా నేను వచ్చాను, వాళ్ళ కష్టం అట్టే ఉన్నాయి, ఖచ్చితంగా వచ్చాను, ఇచ్చాను, తెలుస్తారు. ఆ ఇవ్వగానే బ్యాంకులో 25,000 పడేసాడు. వాడు 10,000 పడేసాడు. నేను ఇచ్చిన దశభాగం ఇవ్వదంట వాళ్ళు. పక్కన 25,000 ఇచ్చాడు ఆయన. ఈలోపు దేవుని దగ్గర నేను చేసే పనులు చూస్తే ఆయన ప్రేరణ, ఆయన జరిగేది ఆయన లోబడినప్పుడు మనకి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా దేవుడు ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు.
2 కాసులు విలువరాలించాను, 2 కాసులు. దేవుడు జీవితాన్ని ఆయన చూసి ప్రేమించాడు. ఈమె ఎక్కువ వేసింది. దేవుడు స్తోత్రం. దేవుడు మనం ఎంత ఇచ్చింది కాదు ముఖ్యం, నీ హృదయం ఎలా ఉన్నదో, ఏ విధంగా నీ హృదయం ఉన్నదో, ఎంత దేవుడిని చేసుకుందో నీ హృదయాన్ని చూస్తున్నాడు. మనిషిని బయట చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. కనుక దేవుడు వారిని చూశాడు. అందరికంటే ఎక్కువగా ధనికులు చూశాడు దేవుడు. చాలా ధనంలో చూశాడు, కానీ దేవుడు చేసింది మనస్ఫూర్తిగా ఇచ్చాడు. దేవుడు దాన్ని కనపరిచాడు. దేవుడు స్తోత్రం. ఇలాగ దేవుడు వారి విశ్వాసం చూస్తున్నాడు. 11వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. తన ఎదుగు వచ్చే వారికి ఎన్నడలియు, తన ఎదుగు వారికి బలగించమనలియు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యం చదువుతున్నా. తను ఎందుకు వచ్చి వారికి ఎన్నున్నాడని నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యము. కనుక దేవుని దగ్గర మనము విశ్వాసం చూస్తుంటాడు, మన విశ్వాసం గమనిస్తుంటాడు, మన విశ్వాస పరిణామం, కొలత, మన విశ్వాసం ఎంత ఉన్నదో. ఎన్నో విశ్వాసం గురించి బైబిల్ చెప్పబడుతుంది. కొంచెం విశ్వాసం, అల్ప విశ్వాసం, నిండే విశ్వాసం, ఆవుని విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధ విశ్వాసం. కానీ విశ్వాసం అతి పరిశుద్ధమైన విశ్వాసం కదా. దేవుడికి అంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు విశ్వాసం చూసి కనపరుస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు పావురమని చదువుకున్న పావురం ఉన్నది అనగా కన్నీటితో ఉండే ఒక అనుభవాన్ని చూస్తుంది పావురం. విలాప వాక్యములు 18లో 14 సీయోను కుమారి కళ్ళలో ఎప్పుడు నీళ్లు ఉండాలని చదువుకుంటున్నాం. చూడండి, సీయోను కుమారికి ఒక పేరు పెడుతున్నాడు. నీ పేరు సీయోను కుమార్ ఒక పేరు పెట్టాడు. ఏ పేరు అది? అది ముఖ్యం. ప్రాకారమా, పట్టణానికి ప్రాకారం చాలా ముఖ్యం. దేవుడి సేవకులు సంఘానికి ఒక కంచె ప్రాకారమా. మేము నిద్రపోతే, మేము కానీ జనాలు పట్టించకపోతే శత్రువు ప్రవేశిస్తుంది, గొడవ వస్తుంది, రంగు వస్తుంది, చూడొస్తున్నాడు. కనుక దేవుడి సేవకులు ఉదయం 4 గంటలకి 6 గంటలకి సమయం దిగినప్పుడల్లా వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు కంచి వేయాలి ప్రార్థనలో. దేవుడి సేవకులు ఎప్పుడు విశ్వాసుల కొరకు ప్రార్థన. మీరు మర్చిపోయిన సరే, మీరు అశ్రద్ధున్నా సరే, దేవుడి సేవకులకు మేము ప్రాకారమే. ప్రతి ఉదయకాలం 4 గంటల ప్రార్థనలో ప్రతి కుటుంబాన్ని భరించాలి. 4 గంటలేసి పెద్దమామ లేసి ఒక్కొక్క ఫ్యామిలీ కొరకు చెప్పి పేరు చెప్పి ప్రార్థన చేయాలి. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె కన్నీళ్ళు పాననేమో. ఆ బైబిల్లో పావులకి కళ్ళలో ఎప్పుడు నీళ్ళు ఉన్నట్లుగా దేవుని సేవకులు కళ్ళల్లో నశించిపోతున్నారు. ఒక్కొక్క విశ్వాస సమస్యలు అది ఒకవేళ సాక్షులు చెప్పిన, ఆరాధన చెప్పిన వారు భరించి దేవుడి సన్నిధిలో వారు ప్రార్థన చేయాలి. నేనే ప్రాకారం పడిపోయిందని తెలిసి ఇవ్వడం కొన్ని దినాలు ఉపవాసం ఉంది, కూర్చొని ఏడవడానికి ప్రారంభించాము. 1 వాక్యం చదువుకున్నాము. 4 వాక్యం చదువుకున్నాము. చూడండి, ప్రాకారణ పరిస్థితిని చూసి కొన్ని దినాలు ఏడ్చాడు. ఏడవడంలో బాగా మెడిసినే ఉన్నాడు. ఆకాశం పరలోకం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారి పూర్వపురుషులలో యెరూషలేము సమీపించినప్పుడు ఆయన ఏడవడం ప్రారంభించాడు. 19:41 చదువుతున్నాం.
19:41 వాక్యం చదువుకుంటున్నాం. వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగలుగుతున్నానని అడగగా, వాడి ప్రభువా, యెరూషలేము సమీపించగా ఏం చదువుతున్నారు? ఆయన యెరూషలేము సమీపించినప్పుడు ఆ పట్టణం చూసి తన నాశనాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయం ఏడ్చి, చూడండి, యెరూషలేము నాశనాన్ని గురించి కన్నీళ్లు కాలుస్తా ఉన్నాడు. మనం కూడా పావులాగా కన్నీళ్లు కాల్చే, కళ్ళల్లో కన్నీళ్లు ఊటగా ఉండాలి. క్రైస్తవ సమూహం కూడా అందులో యేసుప్రభువు వారు అంటున్నాడు, ఏడ్చే వారితో ఏం చేయాలి? మీరు ఏడవండి. రోమా రాసిన పత్రిక 12:15లో ప్రభు యేసుక్రీస్తు ఏడ్చే వారితో కూడా వెళ్ళి ఏడవండి. ఏడ్చువారితో ఏడుబడి. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు, బంధువుల సంబంధికులు, మనకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటే ఇంట్లో ఎవరికి మరణం వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఏడుస్తాం. వాళ్ళతో కలిసి ఏం చేయాలి? మనం ఏడవాలి. ఈ వాక్యం యేసుప్రభువు చెప్పాడు. బేతనియా గ్రామానికి వెళ్ళి తన యొక్క ప్రియమైన శిష్యుడు, తన ప్రియమైన ప్రాణ స్నేహితులైన లాజరు చనిపోయిన సంగతి తెలుసుకున్న వెంటనే మార్తమ్మ మరియ వెళ్ళి వాళ్ళతో కలిసి, అమ్మాయి నాకు బిర్యానీ చేసి పెట్టు, లేకపోతే సూప్ చేసి పెట్టు, లేకపోతే చపాతి చేయి, లేకపోతే ఏమైనా సొండరొట్టు చేయమన్నాడా? ఏం చేశాడు అబ్బాయి? ఏం చేశాడు అబ్బాయి? చెప్పండి. ఎడబాకు మరియమ్మా, దుఃఖించబాకు మార్తమ్మా, ఎడబాకు మరియమ్మా, దుఃఖించబాకు మార్తమ్మా అని వాళ్ళ దగ్గర చేస్తున్నాడు. వీడు కూడా ఏం చేస్తాడు? యేసయ్యా, చిన్నేసయ్యా, మాకు సహాయం లేదయ్యా, సహాయం లేదయ్యా, సహాయం లేదయ్యా యేసయ్యా. వాళ్ళ దగ్గర చేసుకుని విడుస్తూ ఉన్నాడు. చూడండి, యేసుప్రభువు ఏడవటంటే పాస్టర్ యేసు దాస్ అని పాస్టర్ ఉండేవాడు. అడయాల పాస్టర్. దర్గా మెంటల్లో పాస్టర్ వాక్యరాజు గారి యొక్క భార్య భూవాక్యం, ఆమె భూవాక్యం ఇక్కడ కూడా సేవ చేశారు. దర్గా మెంటల్లో ఆమె తెచ్చి భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ పెద్ద కుమార్తె ఆ సాక్షి చెప్తుంటే మా మామి ఏడుస్తుంది. ఫస్ట్ వెళ్ళి మా పెద్ద వయసు ఉన్నప్పటికీ వయసు ఆయనతో కలిసి ఈ సెంటర్ పాస్టర్ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఇద్దరు ఆత్మలు ఈతో రక్షణ పడ్డారంట. అప్పట్లో పడలేదు ఊళ్ళో అసలు భాగ్యరాజు గారు, భూభాగ్యం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈయన రక్షణ తీసుకొచ్చాడు, సేవకులు పంపించాడు. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు. కొంతమంది సంఘాలు ఏడుస్తూ ఉంటారు, కనబడినట్టు ఏడుస్తూ ఉంటారు, నిలబెడతాడు. ట్రాన్స్ అయినప్పుడు మహాభవనాలు ఏడుకుంటారు. అది మనకు పిలుచుతాం రానే కాదు. ట్రాన్స్ అయినప్పుడు అక్క ఎడుతాడు, మాట్లాడుతాడు, బ్రదర్ ఎడుతాడు, చంద్రశేఖర్ ఎడతాడు, పెద్దతో కూడా అనిపిస్తుంది. ఉన్నప్పుడు ఏడ్చి కనబడి ప్రార్థన చేయడం, పోయేటప్పుడు వాళ్ళు విలువ తెలుసుకుని అప్పుడు ఎడుతుంటారు. రాయలసీమ అనేది రాయిగా ఇస్తారు. అవతల ట్రాన్స్ అయినప్పుడు రాయి కదా, పేరుకే రాయి, వీళ్ళు మెత్తను మేత అచ్చుకుంటారు అనుకుంటారు. అంత ప్రేమించేవాళ్ళు. నేను అప్పుడు చెప్తుంటాను, ఒంగోళ్ళు 7 నడుస్తారు, 8 అడుగులు చేసి అవుతారు. రాయలసీమ మొహాన్ని తిరిగేస్తారు. ప్రేమ ఉందని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈ రోజు కూడా చెప్తాను, మొహాలుగా చెప్తాను, వస్తా చెప్తాను. ఏడ్చేవాళ్ళు ఏడుగుడి అంటే బాధలు, కట్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఎరుపులు, వ్యాధితో కష్టాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఓదార్చు మాట్లాడుతూ ఏడవాళ్ళతో ఆ బాధలు మనం కూడా మనం అనుభవించాలి. యేసుప్రభువు ఏడ్చాడు. మన గురువు, మన హీరో, మన యేసు చేశాడు. మనం కూడా వాళ్ళ దగ్గరికి ఏడవాలి. ఎందుకంటే పావుల కళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి. ఏడ్చేవాళ్ళు ఏడుగుడి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకు నమ్మకూడదు. దేవుడికి బాధపడుతున్న
కనపడితే మన మాటలు నిప్పుకోలేక కనపడతారు. అందులో సన్మానం జరిగిందా, ఇవ్వడం జరిగిందా, సింపతి చూపించాలి. ఏం చూపించాలా? సింపతి. ఈ పొలంలో యజమానుడు నడుస్తూ ఉన్నాడు. పొలంలో యజమానుడు నడుస్తుంటే పొరపాటున రాయి కాలు పడింది. గాయం కూడా కట్టు కాకపోతే ఈ వ్యవసాయదారుడు పని వాడు చూసి కిందకు పైకి ఎగురుతా ఉన్నాడు. అయ్యో 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 ఎగురుతా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల పొలంలో వచ్చి పరిగెత్తి వాడి కాలు కట్టున్నాడు. దెబ్బతగిన యజమానికి వీడి ఎగిరే చూసి వీడి కట్టున్నారు. అంటే ఆ యజమానికి తగినంటే సుఖం చూస్తున్నాడు. అయ్యో ఇక్కడ ఎగురుతున్నాడు. బాధలు చూసి ఓదార్చాలి. సంతోషమా, బాధపడమా, దాని ఏమంటారు? ఓదార్పు యాత్ర. ఏమంటారు? ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర చేయాలి. వాళ్ళు అదే పరచుకోవాలి. యేసు ప్రభు వాళ్ళని వెళ్ళి ఏడ్చి వాళ్ళు కలిసి ఏడ్చారు. దేవుస్తాం మనకు ప్రభు యేసు క్రీస్తు భూలోకంలో శరీరాలుగా ఎలా చేశాడంటే కన్నీళ్లతో మహారోధంతో తన మరణాన్ని వినిపించడానికి యాచన విజ్ఞాపన చేసినందుకు 5 ఏళ్ళు చదువుకుంటున్నాము. శరీరాలుగా మహారోధంతోనూ కన్నీళ్లతోనూ శరీరంలో కన్నీళ్లతో ప్రార్థన. గెర్షేమని తోటలో చెమట రక్తంగా ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన చేస్తా. కొందరు దేవుని ఆలయం కూర్చొని కన్నీళ్ళు కాల్చితే కొంతమందికి ఆ కన్నీళ్ళు రావు. ఆలయం నన్ను ఏమనుకుంటారు, నేను ఏడ్చితే ఏమనుకుంటారు. మొక్కలు కన్నీళ్ళు రాస్తాను, ఆడవాళ్ళకి రాస్తూ ఉంది. కావేరి నదిలో నీళ్ళు లేకపోయినా సరే మన విశ్వాసాల స్త్రీల కళ్ళలో కన్నీళ్ళు తప్పి ఉండవు, లేదు స్వామి. కానీ బ్రదర్స్ కన్నీళ్ళు రాస్తారు. ఎందుకంటే మనం ఏమనుకుంటారో మన తామసం శుక్రవారం వచ్చాడు తిరుపతి. ఆయన అనేక ఉపన్యాసాలు 5 hours ప్రసంగం. మొదలు కన్నీళ్ళు రాస్తే ఏమనుకుంటారు, ఏదో పాపం చేశారు, ఏదో మార్పులు చూసుకో దేవసుకుంటారు అనుకుంటారేమో. మీరు అందరూ ఎడకపోయినా రాత్రుల గురించి ఏమంటారు తెలుసుకోవాలి. మంచి కొంతమంది ఆలయంలో కూర్చుంటే కన్నీళ్ళు రావు. కానీ పౌలు పోస్తున్నాడు, మీ నిమిత్తం నేను మానవ 3 సంవత్సరాలు ఏం చేస్తున్నాను, కన్నీళ్లు పంచుతున్నాను. అపుస్తకాన్ని 20:31 పౌలు పోస్తున్నాడు, కన్నీళ్లు కాల్చున్నాడట. చదువు అపుస్తల కార్యములు 20:31. 3 సంవత్సరాలు పౌలు కన్నీళ్లు విడుచు చెప్తుందని 3 సంవత్సరాలు రేయింపబడు పౌలు విడుస్తూనే ఉన్నాడు. నాన్న బుద్ధి చెప్తున్నారు, మీరు ఇలా చేయండి, నడుచుకోండి, ఇలా ఉండండి. పౌలు పోస్టుల అజ్ఞానంలో కళ్ళు ఇప్పుడు కన్నీళ్ళు 3 సంవత్సరాలు. ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన లేచి ముందు ఒక బొట్టిగా ఇవ్వకుండా ప్రార్థన నిర్మించకూడదు. కన్నీటి ప్రార్థన మాత్రం ఎప్పుడు ఆగకూడదు. కన్నీటి వల్ల వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. సభ్యులుగా ఇప్పుడు చెప్తారు. కానీ పౌలు పోస్టులు కన్నీళ్లతో బుద్ధి చెప్పాడు. సంఘంలో ప్రార్థన కూర్చున్నప్పుడు ఏడవాలి. కన్నీళ్లతో ఎదుటివాడు సంతోషకాలంలో తన పాలన మోసుకుంటూ వెళ్ళగలడు. దేవుని సన్నిధిని పౌరులో కన్నీళ్ళు కాల్చాలి. ఎందుకంటే కన్నీళ్ళతోనే ఆ విత్తనం, ఆ విత్తు కాదు తీర్మానం, అది పగిలేంత వరకు దానికి నీళ్ళు పోస్తూనే ఉండాలి. దానికి ఉప్పి పొలం వచ్చేవారు. జీవితంలో దేవుని ఆలయం పొలం దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణులు కూర్చుంటే ఎన్నో ఒప్పందాలు తీర్మానం చేసినారు. అవన్నీ పగలాలంటే ఆడవారు
ఎన్నో సందర్భాల్లో నేను సక్సెస్ఫుల్గా నేను రిజల్ట్ పొందుతున్న సందర్భాలు ఒక కార్యం సాధించాలంటే నేను కష్టం. నాకు తెలియదు 2 కోట్ల రూపాయలు ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి మీరు కూర్చొని నేను విశ్వాసం చెప్పాను కదా, నాకు ఎందుకు బాగా పెట్టాడు, అసలు ఎందుకు నాకు 2 కోట్లు నాకు అర్థం కాలేదు. అసలు కడప ఏ కట్టవలసింది నాకు తెలియదు. నేను ఆ రూమ్లో కూర్చొని రోజు వెళ్ళి ఏరులే పాట వస్తున్నాను, రండి రోజు వస్తున్నాను. అసలు ఇంకెందుకు నాకు 2 కోట్లు నాకు అర్థం కాదు. వారం పెట్టారు 2 కోట్లు ప్రారంభించి డిసెంబర్ స్టార్టింగ్ ఫస్ట్ డే నుండి 31st వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డే పొద్దున వెళ్ళిపోతాడు. ప్రైజ్ నుండి మళ్ళీ 6 గంటల ప్రార్థన స్నానం చేసుకొని వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం ఫుడ్ వస్తాయి. కొన్ని సందర్భాలు అక్కడ చాలా 2 కోట్లు పెడతారు, అది తినేస్తారు. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటాను. వీటికి నాకు ముందు ఇద్దరు సిస్టమ్ ప్రాబ్లం అదే సార్ ఉంది. నేను రాగానే చేస్తానంటే ఆ కుక్కలు పరిగెత్తి కలిసి చాప్ వేస్తారు. ఇది మళ్ళీ ఆ మనిషి రూమ్లో కూర్చొని ప్రార్థన. ఒక విశ్వాసించి తలుపుస్తాడు, చూస్తాను ఉన్నాడు. నేను తలుపుతాడు, ఆయన వచ్చింది నాకు లేదు. ఇంట్లో చూస్తా ఉన్నాడు. నేను తగిలేసి ప్రార్థన చేస్తాను. ఆయన చూసి పెట్టారు. మళ్ళీ వచ్చాను, చూశాను. పరిస్థితి చూస్తే చాలా దారుణం ఉంది. నీకు ఎత్తనో ప్రార్థన, నీకోసం ఎత్తనో అని అంటున్నాను. తెలుసుకోవాలి. ఇంకొక విషయంగా మాట తెలుసుకోవాలి. రాత్రి 10 గంటలకి కూర్చుంటే ఆయన ఎడమ కాలు మనం కుడి చేపట్టుకోవాలా, ఆయన కుడి కాలు మన ఎడ చేపట్టుకోవాలి. ఆయన ఎడమ కాలను కుడిచి ఆయన కుడి కాలు మన ఎడ చేపట్టుకోవాలి. సాధిపడాలి. ఒక కార్యం సాధించాలంటే చెప్తాను. మీకు రిజల్ట్ రావాలంటే ఒక రాత్రి 10 గంటల నుండి తెల్లవారు 5 గంటల 2 కాలు పట్టుకోండి. ఆయన ఆడతాడు, ఆయన కాలు ఎక్కడ ఉంటాయంటాడు. విశ్వాసంతో అక్కడ ఉన్నాడు అనుకున్నాను. దేశపడుతున్నా ఇక్కడ పోకూడదు అంటే ఎడం చేయబడుకోవాలి. 2 చేతులు పట్టుకోవాలి. ఆయన కాలు ఉన్నాయి నమ్మాలి. ఇక రాత్రంతా సాగిపడి ఉంటారు. రూమంతా నీళ్లు కానీ ఆ రూమం ఏమైంది సార్ తెల్లవరకు వేరుకొని ఏర్పడాలి. చూసి రిజల్ట్ మీరు సాక్షి ఎంతగా చెప్తారు. సేవకుడు చెప్పాడు, ఆ పేరు మాకు చెప్పడం. ఒక సేవకుడు చెప్పాడు, చేయమని చేశాను, నా కార్యం సఫలమవుతుంది. అంత దేవుని కారణపోయాడు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, సంఘముల గురించి నాకు భారం ఉంది, నేను అలా ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుంటాను. 2 కొరింథీయుల 2వ అధ్యాయం 4వ వాక్యము. మీకు దుఃఖం కలగాలని కాదు కానీ నేను ఎంతో కన్నీరు విడిచి పత్రిక రాస్తున్నాడు. పౌలు గారు సంతోషంగా రాయడం పత్రిక కన్నీరుతో పత్రిక రాస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ సంఘం గురించిన భారం, ఆ సంఘం గురించిన వేదన, ఆ సంఘం గురించిన భారం. అందువల్ల పౌలు అంటాడు, నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, క్రీస్తు సంఘం గురించి భారం నా మీద ఉన్నది. 2 కొరింథీయుల 19 భారం చూస్తే ఆయన అంటాడు, సంఘములన్నిటి గురించిన భారం నన్ను దినదినం నన్ను ప్రేరేపిస్తున్నది అంటున్నాడు పౌలు అపోస్తలుడు. చదువు 2 కొరింథీయుల 19 రెండింటి యుద్ధ సంఘములతో భారం. ఇవియుగాక సంఘములన్నింటిని గురించి చింతయు కలదు, ఈ భారము దినదినములు నాకు కలుగుతున్నది. భారం, సంఘముల గురించిన భారం. నన్ను దేవుడు ఒక కడపలో పెట్టాడు. ఆ కడప సేవలు కాదు. ఈ సంఘంలో నేను ఎక్కడెక్కడ సేవలు చేశానో ఒక్కొక్క విశ్వాసం మీద నాకు భారం ఉంది. నేను ఆ ఇంటికి చేరాలంటే సెంటర్ పాస్ మాట చెప్తా, అయ్యా
పలానా ఊరిలో, పలానా వీధిలో, పలానా చర్చిలో విశ్వాసం చూడడానికి వెళ్తుందా? ఎందుకంటే భారం ఉంది ఆయన మీద. నేను ఇక్కడ సేవ చేసేసి చూడండి, ఇక్కడ నేను సేవ చేసి అనుకోండి, ఒక మరణము లేక ఒక రోగం అంటే నేను పరిగెత్తుకుని వస్తాను. నేను రాకూడదు, దాన్ని ఎవరు నన్ను ఆపడం లేదు. ఇక్కడ సెంటర్పాటు ఆపడం లేదు, ఇక్కడ బ్రదర్ ఆపడం లేదు. బ్రదర్ చెప్తా, సెంటర్పాటు చెప్తా. కాదంటే సంఘం గురించి బాధ నాకు ఉంది. వాళ్ళు ఎంత సేవ చేశారో, సేవ సహాయం ఉన్నారు, సంఘానికి ఎంత ఆదరణ ఉన్నారు, చర్చ్ విషయం ఎంతో ఆదరణ ఉంటారు, వాళ్ళు ఎంతో ఆత్మీయులు ఉంటారు. వాళ్ళ గురించి చూడాలని బాధ. నేను వెళ్ళి సెంటర్పాటు చెప్పి కడపలో చూడగలుగుతున్న మాస్టర్డి అంటే ఇప్పుడు నాకు నెల్లూరులో ఉంటే, నెల్లూరు కాదు మదనపల్లి, ఇప్పుడు నేను ఏ ఊళ్ళో సేవ చేశానో వాళ్ళు ఒక్కొక్కరి ఎంతో సమయం ఉంటే డైరెక్ట్గా చూసి హోదా చూస్తాను, లేకపోతే దేవుడి సముద్రంలో కూర్చొని వాళ్ళ కన్నీ కాస్తాను. ప్రభావాల సమస్యలు ఉన్నాయి, వాళ్ళ యొక్క భారం ఇలా ఉన్నాయి, వాళ్ళు సహాయం చేయమని దేవుడు అడ్డుపడతారు, రికమెండేషన్ భయపెడతారు. అందుకు వాళ్ళు ఫోన్ చేస్తారు, బ్రదర్ నాకు ఒక సమస్య, నాకు నేను భారం కష్టం, దేవుడు కూర్చొని కన్నీ కాస్తాను. వాళ్ళు పుస్తకాలు నేను ప్రతి కన్నీళ్ళు రాస్తున్నాను. భారం సంఘం మీద భారం, సంఘంలో భారం, విశ్వాసం మీద భారం. ఆ భారాన్ని నేను తరచుగా కూడా ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. కన్నీళ్ళకు రక్తం కావస్తుంది, అది ముందు పగిలి కన్నీళ్లకు దేవుడు వెంటనే ఆలోచిస్తాడు. ఈచియా కన్నీళ్ళు ఖర్చుగా ప్రమోషన్ వచ్చింది, 15 సంవత్సరాల ఆయుష్ కలిగించింది. అన్న ఏడ్చింది, కొడుకు పుట్టాడు. ఎస్తేర్ ఏడ్చింది, యూదులకు రక్షణ కలిగింది. కన్నీళ్లు కార్చిన సంఘము, కన్నీళ్లు కార్చిన విశ్వాసి, కన్నీళ్లు కార్చిన దేవసేవకుడు జీవితం. ఇప్పుడు ఇంకా కన్నీళ్లు కార్చిన రండి, దేశమా భయపడ సంతోషించి కదులువి, యెహోవా గొప్ప కార్యం, గొప్ప కార్యం చేయాలి. కన్నీళ్ళు కాచి తీరాలి. ఊరగా ఒళ్ళు ఒత్తుకొని కళ్ళు ఒత్తుకొని ఏడ్చేది కాదు. ఎక్కడికి వస్తే కూడా వస్తుంది కన్నీళ్ళు. అలాంటి కన్నీళ్ళతో వస్తుంది కన్నీళ్ళు. ఉండే పగల ఏరులే పారిపోవాలి, ఊరు చూడమంటారు అంటే ఏడ్చేది కాదు. ఉండి పొంగిపోవాలి, దారిని దేవుడికి తెలియకుండానే, శబ్దం రాకుండా దారిని పోవాలి. దేవుడికి రంగులాచాలి. దేవాలయం యొక్క శరీరం దినులలో ఏడ్చి ప్రార్థన చేశారు. మనం చేయాల్సిన ఒక్క మాట, తండ్రి చూసుకోవాలి కదా, ఆదరించుకోవాలి, ఏడవాలి. కనుక హృదయంతో ఒక వ్యక్తి కష్టం చెప్పి ఏడవాలి, ఒక వ్యక్తి బాధ చెప్పినప్పుడు హృదయంతో అంటే వాళ్ళు కష్టపడతారు. అనుకోవాలి, నాకు మాట పరిస్థితి లేదు, నా భర్త ఇలా ఉంటున్నాడు, నా భార్య ఇలా ఉన్నది, నా కుటుంబం, నా సమస్య వాళ్ళతో కలిసి భావోద్వేగాలతో వాళ్ళని సుఖించండి. తెలియకుండా వచ్చేస్తుంది, ఆత్మీయుడికి వస్తుంది, కఠినాత్మ రాదు. వాళ్ళని ఏడ్చుకో, వాళ్ళంతా బాధపడి చెప్తున్నా సరే చూస్తారా మీరు చూసుకున్నారు, వాళ్ళతో కలిసి నడవాలి, వాళ్ళతో కలిసి భావోద్వేగాలతో కలిసిపోయినప్పుడు సేవలు ప్రార్థన చేస్తాడు. అనుకుంటాడు వాళ్ళు ప్రార్థన చేశారు. వారు కూడా ఏడ్చేవారు, ఏడ్చారు, పట్టణం చూసి ఏడ్చారు, కాపులను గురించి ఏడ్చారు, ఆహారాన్ని వారు చూసి ఏడ్చారు. మూడు పడి కన్నీళ్ళు విడిచారు. కర్త కన్నీరు, యేసు కన్నీరు విట్టా, యేసు కన్నీరు విడిచాను. ఓ యేసు ప్రభు, ఆయన నేత్రములు నది తీరములు బావుల పడింది, ఇంకా ప్రాంతం కడగబడింది. ఇంకా ఆయన యొక్క నేత్రాల గురించి చాలా ఉన్నాయి. భవిష్యత్తు రాబోయే పాటలు నేర్చుకుందాం. ఈ పాటలో కన్నీటి రోజులు ప్రార్థన చేసే వ్యక్తిగా, జాలి కనికర రైతు ఉన్నట్లుగా యేసుని చూసినప్పుడు ఆయన కళ్ళు, ఓ నిశ్చయంగా నీలో విశ్వాసం ఉందా లేదా, నీలో ఆరాధన ఉందా లేదా, నీలో మంచి స్వభావం ఉందా లేదా చూస్తూ ఉంటాడు. ఓ నీతి నాయకుడు ఉందా లేదా చూస్తుంటాడు. కరువులు వారు రక్షించేందుకు ఆయన నేత్రంలో ఆయన భయభక్తులు వారు నిలుస్తుంది. ఆ కరువులో, కష్టాలలో, ఏ ఇబ్బందులు, ఆర్థిక సమస్యలలో ఏ విధమైన ఇబ్బందులు ఉంటున్నారో వారి మీద కళ్ళు ఉన్నాయి. యెహోవా యొక్క నియంత్రణలు కనబడుతున్నాయి. తన యథార్థ హృదయ గలవారిని బలపరచడమై యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేసినదని ఆస్థానం గురించి చెప్పబడినది. యథార్థ హృదయ గలవారు బలపరుస్తాడు, నీతి గలవారు బలపరుస్తాడు, న్యాయం గలవారు బలపరుస్తాడు, భక్తి గలవారు చూస్తుంటాడు. జీవితం దేవుని సన్నిధిలో ఎంతమంది ఆలోచించి ఆ యేసు ప్రభు కన్నీళ్ళు విడిచెను. ఈ జీవితంలో కూడా నశించిపోతున్న ఆత్మ నిమిత్తం భారతీయులు దేశంలో ప్రపంచ పటం ముందు పెట్టుకో. నీ ఆత్మ ప్రేరేపడినప్పుడు ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఆ దేశం వరకు చేయబెట్టి ప్రార్థన చేయలేదు. కర్రపుల ఒక స్టిక్ పెట్టుకొని దాని మీద వైపు చూసి